శ్రీ గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారి తత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ కన్యారాశిలో పుట్టిన పురుషుడు స్త్రీ వీరి స్వభావం బయటికి కనిపించే దానికి లోపల ఉన్న నిజస్వరూపానికి మధ్య ఎంత తేడా ఉంటుందో మీకు ఈ వీడియోలో చివరికి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో మీ రాశి గురించైనా మీ జీవిత భాగస్వామి గురించైనా ఉంటే చివరి వరకు తప్పకుండా చూడండి. కన్యారాశిలో పురుషుని స్వభావం ఎలా ఉంటుంది? కన్యారాశిలో జన్మించిన పురుషుడు ప్రతి విషయానికి కలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తి. కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ ఆలోచన అయినా కానీ కల్మషం లేకుండా అన్నీ ఇది నిజమా కాదా అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి. తొందరపడి నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు. అనుభవం ద్వారానే నేర్చుకుంటూ ఉంటాడు. ఏదైనా అనుభవం ద్వారానే ఇతను నేర్చుకుంటూ ఉంటాడు. ఇతరుల జీవితాలను గమనించి తన జీవితాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలిపెట్టడు. అడ్డంకులు ఎన్ని ఉన్నా కానీ తొలగిస్తాడు. చివరికి తన లక్ష్యాన్ని సాధిస్తాడు. కన్యారాశి పురుషుడు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో చాలా ఆశాజనకంగా ఉంటాడు. తొందరతనం ఎక్కువగా ఉంటుంది. ఒక పట్టాన ఎవ్వరిని కూడా ఒప్పుకోడు. వివాహం తరువాత భార్యలో లోపాలను ఎక్కువగా గమనిస్తూ ఉంటాడు. వివాహం అయిన తర్వాత భార్య లోపల ఏ లోపాలు ఉన్నాయని చెప్పి ఆ లోపాలను గమనిస్తూ ఉంటాడు. తన లోపాలను ఎత్తి చూపితే కోపోద్రికుడవుతాడు. తన లోపాలు ఇది నీ లోపము అని చెప్పినట్టయితే అతనికి నేరుగా చాలా కోపోద్రేకంగా అవుతాడు. దాంపత్య జీవితంలో మధురిమను చూపించలేడు, ఆస్వాదించలేడు. మేధస్సు, జ్ఞాపక శక్తి కన్యారాశి పురుషుడికి అత్యంత మేధస్సు కలిగి ఉంటాడు. అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటాడు. ఏ వ్యక్తిని అయినా ఏ సంఘటనను అయినా జీవితాంతం మర్చిపోడు. ఏ వ్యక్తి పరిచయమైనా ఏ సంఘటన జరిగినా జీవితాంతం మర్చిపోయేటువంటి తత్వం కాదు. జీవనశైలి విషయానికి సాంప్రదాయాలు అవసరమైతే వదిలేస్తూ ఉంటాడు. క్రమశిక్షణ ఉండాల్సినప్పుడు ఉంటుంది. అవసరమైతే దాన్ని కూడా పక్కన పెడుతూ ఉంటాడు క్రమశిక్షణ. వస్త్రాలంకరణకు పెద్దపీట, భావోద్రేకాలకు లోనవుతూ ఉంటాడు. సంతానం పట్ల భావన, సంతానం పట్ల ప్రేమ కన్నా బాధ్యతను చూపిస్తూ ఉంటాడు. తండ్రి అనే భావోద్వేగం తక్కువగా ఉంటుంది. ధర్మంగా మాత్రమే భావిస్తూ ఉంటాడు. శ్రీవాంఛ ఎక్కువగా ఉంటుంది. ఇది కన్యారాశిలో పుట్టినటువంటి పురుషుని స్వభావం. ఇప్పుడు ఈ కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీ స్వభావం తెలుసుకుందాం. ఈ కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీ బయటికి చాలా నెమ్మదిగా కనిపిస్తూ ఉంటుంది, శాంతంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. శీలం అనే భావన స్త్రీ స్వేచ్ఛకు అడ్డుగోడగా భావిస్తుంది. తాత్కాలికంగా సుఖాల పట్ల సందేహించదు. శారీరక వాంఛలను అణుచుకోదు. వివాహానికి ముందు కూడా తన కోరికలను తీర్చుకునే ధైర్యం చేస్తూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా కోరికలు తీర్చుకునే ధైర్యం చేస్తూ ఉంటుంది. అక్రమ సంబంధాల అవకాశం ఉంటుంది. గ్రహస్థితులపై ఆధారపడి తన పురుషుడి ఆలోచన నిదానాన్ని మార్చగలదు. ఏ పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త అవసరం. దాంపత్య జీవితము భాగస్వామిలో లోపాలను గమనిస్తూ ఉంటుంది. భర్త విషయంలో లోపాలను వెతుకుతూ ఉంటుంది. ప్రేమ వ్యక్తపరచడంలో వెనకబడుతూ ఉంటుంది. భావోద్రేకాలకు లోనవుతూ ఉంటుంది. వస్త్రాధారణకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. సంతానం పట్ల కూడా భావోద్వేగం కన్నా బాధ్యత ఎక్కువ. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఎవరైనా కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ
ఎవరైనా కానీ ఏదైనా ఒక లాభం ఉంది అంటేనే ముందుకు వెళ్తూ ఉంటారు. దీనికి ఉదాహరణ చెప్పాలి అని అంటే ఆ ఒక్కటి సినిమాలలో రాజేంద్ర ప్రసాద్ కోటా శ్రీనివాసరావు గారు అంటూ ఉంటారు, నాకేంటి అన్నట్టుగా ఈ కన్యారాశి వారి స్వభావం అలాగే ఉంటుంది. ఏదైనా లాభం ఉంటేనే పనిచేసే తత్వం కలిగి ఉంటారు. లాభంలోకి ఆ పని జోలికి పోరు. మరియు ఎవరినైనా కానీ దగ్గర తీసుకుంటే వారిని జీవితాంతం కాపాడుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా దూరం శత్రువుగా అయితే మాత్రం వారి దగ్గరికి కూడా రానియరు. ఇలాంటి స్వభావం కలిగి ఉంటారు. ఇది ఈ కన్యారాశి వారి స్త్రీ పురుషుని స్వభావాలు. ఇవన్నీ సాధారణ రాశి లక్షణాలు మాత్రమే. వ్యక్తిగత జాతకము గ్రహస్థితుల ఆధారంగా ఈ లక్షణాలు మారుతూ ఉండవచ్చు. కావున మీ దాంట్లో ఎవరిదైనా కానీ కన్యారాశి అయినట్టయితే ఇవి అన్నీ కూడా ఉన్నాయా లేవా అని కామెంట్ రూపంలో తెలపండి. కామెంట్ పెట్టడం వల్ల నాకు కూడా కొన్ని నిజాలు చెప్తున్నాననేటువంటి నమ్మకం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కావున మీరు కామెంట్ రూపంలో తెలపండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొత్తగా హైప్ బటన్ వచ్చింది, ఆ హైప్ బటన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.